రే బాటిల్ డా మావా ఆడెక్కడ దొరకలేదు. ఆడెక్కడికి పోతాడ్రా? ఆడపిల్ల కోసం వచ్చినాడు. ఈ ఊరు దాటి ఆడికి పోడు. వాడు ఎట్టయినా ఆ పిల్ల కోసం వస్తాడు. మన ఇంటి అడ్రస్ తెలుసుకుంటాడు. వచ్చినప్పుడు అదిమి యాటని బలిచ్చినట్టు బలిద్దాం. మనకి టైం అవుతా ఉండదు. వెళ్దాం పదండి. అలాగే మావా. దొరై పండై వారాసా? ముత్తులక్ష్మి, మొదల నీ కొడుక్కి మైలసానం చేయించు. అమ్మా, నేనొచ్చేసిన. ఏడవబాక. ముత్తులక్ష్మి, అలాదమ్మా. నీ కొడుకు వచ్చేసినాడు కదా, ఇంకా సంతోషంగా ఉండు. సింగముత్తు మామ, సిగరెట్ కొడు.
మన్నించరమ్మా. జైల్లో 18 సంవత్సరాలు ఇదొక్కటే నాకు తోడు. దొరైపాండి, ఆ మైల బట్టలు ఇడిచిపెట్టి బట్టలు మార్చుకో. ఇటు షేర్ చేసిన లొకేషన్ ఎక్కడ ఉండదబ్బా. మనీ మెస్ అనేది చెప్పాడు కదా, ఆ మెస్ ఎక్కడ ఉండదు. ఎవరినైనా అడగాల. అను ఆగా, అను ఆగనా అన్నా, మనీ మెస్ ఎంగ పోను. నేరుగా పో. థ్యాంక్స్ అన్నా. ఆమా అరే మనీ మెస్ ఇది అయ్యి ఉంటుంది. అరిటాకు అందులో భోజనం ఉండదే. తమిళ రాకపోయినా బొమ్మ చూసి అట్ట పట్టేసినాము చూడు. ఏమైనా మన తెలివితేటలు ఎవరికి రావబ్బా. మనేనా మననా யாரப்பா நீ? மணி நீங்க தானா? ஆமா. பாலாஜி. பாலாஜி. வா 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 வா. గోవిందు, నీ తంబి వందిటారు. ఏమైందిరా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, కాంటాక్ట్ లో లేవు. ఎంత కంగారు పడ్డాం తెలుసా? బండిలో పెట్రోల్ అయిపోయినదిరా. చాలా దూరం నుంచే ఊళ్ళోకి నడుచుకుని వచ్చినా, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయినదే. సరే అడ్రస్ అడుగుతూ నడుచుకుంటా వస్తా ఉంటా, ఓ బండి గుద్దుకున్నా. అయ్యో, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు, కానీ ఈ పాటికి సచ్చుండేటోన్నే తప్పించుకుని వచ్చినా. అయ్యో, అంత గట్టిగా గుద్దేసిందా? బండి గుద్దిన దానికి కాదు సచ్చుండేది నేను, ఆ బండిలో ఉన్న మనుషుల గురించే. ఏంటి? వామ్మో, వాళ్ళెవరో రాక్షసుల మాదిరిగా ఉండారు. నల్లగా గిల్లగా గడ్డాల మీసాలతోటి. పూరి వాళ్ళింట్లోనే ఉందనుకుంటా. అయ్యో, రాజపాండి మనిషి అంట. రాజపాండి మనిషి అంట. ఇంకొకడెవడో సింగమో గంగమో ఎవడో ఉండాడబ్బా. సింగమొత్తు. ఆడే ఆడే ఆడే. వాళ్ళెవరో నాకు తెలియక నేనేమో వాళ్ళని అడ్రస్ అడిగినా. నా బాస ఎస్ చూసే ఆంధ్ర నుంచి వచ్చినావా అని తెలుసుకునే పేరేంది అని అడిగినారు. నేను బాలాజీ అని చెప్పినా, అంతే. లటుక్కుమని బోన్లో ఎల్లకిరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయినా. పట్టి బండిలో వేసేసినారు, చంపేయాలని చూసినారు. నేను పారిపోయి తప్పించుకుని వచ్చేసినా. అయ్యో దేవుడా. ఇంకేం దేవుడు, ఆ దేవుడి దగ్గరికే పోయేటోన్నే తప్పించుకుని వచ్చినా. థ్యాంక్స్ దేవుడా. అంతే. ఫోన్లేరా, సేఫ్గా వచ్చినావు కదా, అజ్జాలు. సరే పూరి ఆడా, పూరి మెట్టు తీసుకొని కొడతాను. యాషాలేసావు అంటే పూరి ఏమన్నా రెస్టారెంట్లో ఉండదనుకున్నారా? అటు పోయి కలిసి వచ్చేదానికే. రే, ఈడ పరిస్థితులు నీకు తెలియరా సామె? మేమిద్దరం ఈడ బయటికి పోకుండా అజ్ఞాతవాసంలో ఉండం. ఇప్పుడప్పుడే మనం బయటికి పోయేదానికి అస్సలు కుదరదు. ఏడా ఉండు. ఏందే, మనం ఈడు ఉండేదానికి వచ్చినామా? మనం పోయి పూరిని కలవాలా, అందరిని పెళ్లి కన్విన్స్ చేయాలా. స్వామి, నువ్వు చాలా వేగంగా ఉన్నట్టున్నావు. దయచేసి కొంచెం తగ్గు. ఇక్కడ అసలు క్షణ క్షణానికి ఏం జరుగుతుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నాం. మణన్నా, సాపాడు రెడీయా? రెడీ రెడీ. వందిటా. రాజపాండి ఇంటి నుంచి భోజనం తీసుకుపోయేదానికి మనుషులొచ్చారు. మీరేం భయపడమాకండి, వాళ్ళెవరూ లోపలికి రారు. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఒకసారి పరిస్థితి చూసొస్తాను. చాలా థ్యాంక్స్ అన్న, నిజంగా నువ్వు మాకిప్పుడు దేవుడితో సమానం. అరే ఏమప్పా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండవు. నువ్వు ఇష్టపడిన ఇద్దరినీ కలిపేదానికి మీరు ఇన్ని తంటాలు పడతా ఉండారు. ఏదో ఉడతా సాయంలాగా నేను సహాయం పడుతున్నాను అంతే. అన్నా, నీ దొడ సాయం కాదన్నా, చాలా పెద్ద సాయం. ఊరు పేరు తెలియని ఊళ్ళో మాకు అండగా నిలబడుతున్నావంటే మీది చాలా పెద్ద మనసనా. థ్యాంక్స్ అన్నా. ఇరప్పా నల్ల ఇరు. నల్లారు కాదు, పూరితో నా పెళ్ళి అవుతుందని మీరు ఆశీర్వదించండి. మీలాంటి పెద్దోళ్ళు ఆశీర్వదిస్తే అయిపోతుంది. ఆశీర్వదించండి. పూరియోడ ఉన్నోడ కళ్యాణం ఆగుం శుభం. నండ్రినా. నేను పోయేస్తా. వస్తానమ్మా.
దొరైపండి, సోఫాలో కూసో. అప్పా 18 ఏండ్లు ఇదే ఇల్లైతే మారలా, నేనే. ஐயா வணக்கம். தம்பி வந்துட்டாரா? சந்தோஷம். துரைபாண்டி நல்லா இருக்கியா? ఆ, సింగం మాదిరి ఇరుక్కు. ముత్తులక్ష్మి, ముందు నీ బిడ్డ కన్నం పెట్టు. ఇదో ముత్తులక్ష్మి, ఎందుకు ఏడుస్తా ఉందాం? వీడు వచ్చేసినాడని సంతోషంగా ఉండాలా. ఇట్లా ఏడుస్తా ఉంటే ఎట్టా? ఎట్టా సంతోషంగా ఉండేది? దేనికి సంతోషంగా ఉండేది? నా కొడుకు జీవితం మొత్తం జైల్లోనే నాశనం అయిపోయింది. వాడి యవ్వనం అంతా జైల్లోనే అయిపోయింది. ఒక్కగానొక్క కొడుకు, వీడి జీవితం ఇట్ట అయిపోయింది. ముత్తులక్ష్మమ్మ, మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా బాధగా ఉండాది. మీ కొడుకు నా వల్ల జైలుకి పోయినాడు. కానీ ఇప్పుడు కూడా ఒట్టేసి చెప్తాండా, నేనా నేరం చేయలేదు. ఎవరో ఇరికించారు. నువ్వు చేసినావో లేదో ఎవరు చూసినారు? నువ్వు ఆ నేరం చేసినా చేయకపోయినా నీకోసం నా కొడుకు జైలుకు పోయినాడు. వాడి జీవితం నాశనం అయిపోయినాది. జరిగిన నష్టం ఎట్టా పూడ్చాలో తెలియదు. మిమ్మల్ని క్షమించమని వేడుకోవడం తప్ప నేనేం చేయగలను? బిడ్డ జీవితం ఇట్టయిపోయింది. నటరాజన్, నా బిడ్డ జీవితం ఏమీ కాలేదప్పా. వాడు సంతోషంగా ఉండేది నీ చేతుల్లోనే ఉండాలి. నీ కొడుకు సంతోషంగా ఉండేదానికోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. నీ ప్రాణాలెందుకప్పా? నీ పిల్లని ఈసారు. ఏమన్నారు మామా? నువ్వు విన్నది కరెక్టే నటరాజన్. నీ కూతురు పూరిని నా కొడుకు దొరైపాండేకిచ్చి పెండ్లిసి. దొరైపాండే, నీ కాబోయే పెండ్లాన్ రా పూరి. చూడు ఎంత లక్షణంగా ఉందో. ఏం మాట్లాడుతున్నారు మామా? నా కూతుర్ని దొరైపాండేకిచ్చి పెళ్లి చేయడమా? ఏ, నీకోసం నా మేనల్లుడు జైల్లో ఉండొచ్చినాడు. జీవితం పోగొట్టుకున్నాడు. వాడికి తిరిగి జీవితం ఇవ్వవా? వాడికి పెళ్లి వయసు దాటిపోయింది. బయట వాడికి పిల్లనిచ్చేదెవడు? నీ కూతుర్నిచ్చిచ్చాయి. ఏం మాట్లాడుతూ ఉండారు? దొరైపాండే వయసేంది? పూరి వయసేంది? దొరైపాండే జైలుకెళ్ళేటప్పుడు పూరి 2 సంవత్సరాల బిడ్డ. నేనప్పుడే చెప్పినాను కదా, వాడు జైలుకు పోయి తిరిగి వచ్చినాక నీ బిడ్డనిచ్చి పెళ్లి చెయ్యాలని. అమ్మా ముత్తులక్ష్మమ్మ, ఇది న్యాయం కాదు. మేమందుకు ఒప్పుకోకనే కదా ఈ ఇంటిని ఊరిని విడిచిపెట్టి ఇన్నేళ్లు మేము మీకు దూరంగా బతికాము. మీరు తప్పించుకొని ఈ ఊరిడిచిపెట్టి పారిపోయినారు. కాని విధి మీరు చేసిన తప్పుని వదల్లా, మళ్ళా తీసుకొచ్చి ఈడ ఇడిచిపెట్టినది. దీని అర్థమైంది, వీళ్ళిద్దరూ ఒక్కటి కావాలని. అది మాత్రం ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పటికే పూరికి ఇంకో అబ్బాయితో ముహూర్తం నిర్ణయించేశాం. అతనితోనే పూరి పెళ్లి జరగాల. అది చెప్పే కదా ఇక్కడికి తీసుకొచ్చాం. మీరేం దాని గురించి బాధపడకండి. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరి ఇక్కడికి రారు. ఇప్పటికే మన వాళ్ళక్కడికెళ్ళి వాడికి వాడి కుటుంబానికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి వాళ్ళని ఆపేశారు. ఎవ్వడు రాడు. నటరాజన్, అదిదా విషయం.
నువ్వు కొత్తగా ముహూర్తాలు ఇవి చూడబడ్లా. నువ్వు పూరి కోసం చూసిన అదే ముహూర్తంలో దొరైపాండికి పూరికి పెండ్లి జరిపిద్దాం, సరేనా? నా ప్రాణాలు పోయినా సరే నేను దీనికి ఒప్పుకోను. అవసరమైతే నీ ప్రాణాలైనా పోతాయేమో గాని పూరితో దొరైపాండి పెండ్లి మాత్రం జరగకుండా ఆగదు. మనన్నా ఏం జరుగుతున్నాడా? ఏం చెప్పమంటావు? రాజపాండి కొడుకు దొరైపాండి జైలు నుంచి వచ్చాడు. దొరైపాండి అంటే మీ నాయన కోసం జైలుకి పోయినాడే ఆయన? అవును. ఇప్పుడు అదే పెద్ద శాపమై కూర్చుంది. ఏంది మనన్న మీరనేదే? ఆడేం జరుగుతుందే? అక్కడ జరగకూడని ఘోరమే జరుగుతుంది తంబి. నటరాజన్ కూతురికి పెళ్లి చేయాలని ఆంధ్రా నుంచి ఇక్కడికొచ్చి చాలా పెద్ద తప్పు చేసినాడు. అక్కడేమైనా ప్రాబ్లమా? చిన్న ప్రశ్నయా, పెరిగే ప్రశ్న. ఏంది మనన్నా, ఏం జరుగుతుందాడా? నటరాజను అతను నిర్ణయించిన అబ్బాయితో పెళ్లి జరిపించేదానికి ఈడకి తీసుకొచ్చినాడు కదా, కాని వీళ్ళిప్పుడు ఆ పెళ్లి జరిగేదానికి వీల్లేదని చెప్పి పూరి పెళ్లి జైలు నుంచి వచ్చిన దొరైపాండితో చేయాలని నిర్ణయించినారు. అన్న ఏందన్న నువ్వు అనేదే? పూరికి ఆ జైలు నుంచి వచ్చినోడితో పెళ్లి జరిపించాలని చూస్తా ఉండారా? జరిపించాలనుకుంటే అయిపోతుందా? వదిలేస్తామా? గోవిందు పదరా. రే ముందు నువ్వు ఉండరా, నువ్వు ఆవేశపడబాక. నీ తమ్ముడికి ఆవేశం తప్ప ఆలోచన ఉన్నట్లేదు తంబి. అదేమన్నా సాధారణమైన చోట అనుకుంటున్నారా ఏంటి మీ తమ్ముడు? నేను మెస్సులో కూరగాయలు తరిగినట్టు వాళ్ళు తలకాయలు తెగ్గొస్తుంటారు. వెళ్ళారంటే ముండం సెపరేటు, తల సెపరేట్గా ఉంటది. పర్వాలియా? ఏ చంపేస్తారా? సచ్చినా పర్లేదు. పూరి మెళ్ళ ఇంకొకటి తాలి కట్టేదానికి నేను అస్సలు ఒప్పుకోను. రే నువ్వు ఉండరా, పరిస్థితి తెలియకుండా ప్రతిదానికి టెన్షన్ పడతా ఉంటావు. లేకపోతే ఎవడు జైలు నుంచి వచ్చిన నా కొడుకుతో పెళ్లి జరిపించేస్తారా వాళ్ళు? అసలు ఏమనుకుంటా ఉండరా? నువ్వు ఉంటావు కాసేపు. ఓడికిచ్చి పెళ్లి చేయడానికి నటరాజు మా ఎట ఒప్పుకున్నాడు అసలు? నటరాజన్ కూడా ఇదే చెప్పాడు తంబి. కావాలంటే నా ప్రాణాలు ఇచ్చేస్తాను గాని నా బిడ్డని ఇవ్వను అన్నాడు. దానికి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అవసరమైతే మీ ప్రాణాలు తీసేస్తాము, పెళ్లి మాత్రం పూరికి దొరైపాండికి మాత్రమే జరుగుతుంది అంటున్నారు. అన్నా, వాళ్ళు చాలా దుర్మార్గంగా ఉంటారు. అనుకున్నదంతా చేస్తారు. ఇప్పుడు ఏం చేసేదన్నా? అక్కడ మా అమ్మ అప్పకి పర్లేదు కదా? ఇప్పో మీ అమ్మ అప్ప ఆ పెళ్లికి అడ్డుపడినంత వరకు వాళ్ళ ప్రాణాలకేం ప్రమాదం లేదు. అడ్డుపడితే మాత్రం వాళ్ళు చంపడానికి కూడా వెనకాడరమ్మా. గోవింద్, నాకు చాలా భయంగా ఉంది గోవింద్. అరే నువ్వు చెప్తాను అన్నా. ఎట్టైనా ఇంట్లోకి పోవాలా? ఏదైనా మార్గం చెప్పన్నా. ఏం చెప్పేది? రేయ్ మెస్లో వంటలు వండుకునేటోడు ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారా? రాపోదాం. రే తాడు పెడు తేల్చుకుందాం. ఎంతమంది వస్తారో రానే, ఎదురించి నిలబడదాం. ఏయ్ ముందు నువ్వు ఆవేశపడి ఈరుడి మాదిరిగా మాట్లాడేది మానేసి ప్రాక్టికల్గా ఆలోచించు. అదేమన్నా చిన్న కొంప అనుకుంటున్నావా? ఆడుండేది మొత్తం కసాయోళ్లే, కోసి పారేస్తారు. ఆడికెళ్ళి చావడం తప్ప జరిగేది ఏం ఉండదు. చాలా తెలివిగా పోవాలా. కరెక్ట్గా చెప్పావు తంబి. ఇప్పుడు మీరు తెలివి ఉపయోగించి అక్కడికి వెళ్ళి పెళ్లి ఆపడానికి ఏదైనా చెయ్యాలా. ఏం చేయాలో అర్థం కావట్లేదు నా. ఎట్టా? మహాభారతం గురించి తెలుసునా మీకు? చిన్నప్పుడు టీవీలో చూసులా. దాంట్లో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఎవరు కంటపడకుండా మారువేషంలో ఉండి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా మీ ఉనికి తెలియకుండా వేషాలు మార్చుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించాలి. మారువేషాల్లో ఉన్నది మీరు అని వాళ్ళు పసిగట్టేశారా? ఆ తర్వాత మీరు ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త తంబి. ఏమో వేషాలు మార్చాలంటే అట్ట ఓ తూరి ఏదో బాబా గెటప్ వేసి ఎట్నో ఒకటి తప్పించుకున్నాం. ఇప్పుడు అట్ట కాదే. చూడు తంబి, ముందు ఒకటి తెలుసుకోండి. సమస్య అనేది ఒకటి ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. ముందు
మారువేషాల్లో ఆ ఇంట్లోకి వెళ్ళాలనేది ఆలోచన. దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలనేది ఒకసారి ఆలోచించండి. పిల్లకాయలు ఆ మాత్రం ఆలోచన చెయ్యలేరా ఏమిటి? అమ్మా, పూరి ఊరుకో పూరి, ఊరుకో పూరి.